వరంగల్ జిల్లా నర్సింపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ బేసిస్పై మరో 200 పోస్టుల భర్తీ అంశం ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. ఈ నేపథ్యంలోనే కాలేజీ ప్రిన్సిపల్ బదిలీ జరిగిందా, అసలు నర్సింపేట మెడికల్ కాలేజీలో ఏమి జరుగుతోంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైద్య విద్య అందాల్సిన ఆసుపత్రిలో రాజకీయాలు నడుస్తున్నాయా? రూరల్ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వ వైద్యం అందక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాజకీయ నాయకులు మాత్రం మా వాళ్లకు మేము చెప్పిన వాళ్లకు ఉద్యోగాలు వచ్చాయంటూ సంతోషపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారమంతా తెలిసి కూడా అధికారులు తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు చెప్పినట్టే నడిచినప్పుడే పోస్టింగ్లు, ప్రమోషన్లు ఉంటాయని, లేకపోతే బదిలీలే శిక్షగా మారుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ బలం, అధికార బలం ఉంటే ఏదైనా చేయవచ్చా అని ప్రశ్నించేవారు లేరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రిన్సిపల్గా ఉన్న మోహన్ దాస్ కాలేజీలో కొనసాగితే అక్రమాలు సాగవని భావించి రాజకీయ అధికార బలంతో ఆయనను బదిలీ చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మోహన్ దాస్ ఉంటే తమకు అనుకున్న వారికి, డబ్బు ఇచ్చిన వారికి పోస్టింగ్లు రాకుండా అడ్డంకి అవుతారని భావించి ఆయనను తొలగించారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే కాలేజీలో గత 2 ఏళ్ల క్రితం నవోదయ ఏజెన్సీ ద్వారా 32 పోస్టులు భర్తీ చేయగా అందులో అవకతవకలు జరిగాయని, రోస్టర్ విధానం పాటించలేదని జిల్లా కలెక్టర్ నవోదయ ఏజెన్సీని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు గణేష్ ఏజెన్సీ ద్వారా 200 పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో రోస్టర్ విధానం పాటిస్తారా, లేక ఇష్టం వచ్చిన వారికి పోస్టులు కేటాయిస్తారా అన్న ప్రశ్నలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఇక ఈ మొత్తం వ్యవహారంలో ప్రిన్సిపల్ బదిలీకి సంబంధం ఉందా అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.